హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాస్య. సుత్తి లేకుండా సోది లేకుండా వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు. బై ద వే చెప్పడం మర్చిపోయా, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి డే ఇన్ మై లైఫ్. అమ్మ లేనప్పుడు నేను ఇంట్లో ఏం చేస్తానో చూస్తారు ఈ వీడియో మొత్తం. అమ్మ ఊరికెళ్ళింది ఒక చిన్న పని మీద, సో తను చేసే పనులన్నీ ఈరోజు నేను చేయబోతున్నాను. అసలు చేయగలుగుతానా లేదో ఈ వీడియోలో చూస్తారు. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను గైస్. ఇడ్లీ పెడుతున్నాను. ఇడ్లీతో పాటు చట్నీ కూడా చేయాలి. ఇప్పుడు ఇడ్లీ చట్నీ ఉంటేనే తింటాను, లేకపోతే నేను తినలేను. కాబట్టి ఖచ్చితంగా చట్నీ చేస్తాను. మన వాళ్ళలో ఇడ్లీ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆబ్వియస్గా ఉంటారు గైస్. ఎవరైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి, నా కేటగిరీ ఎవరైనా ఉంటే. నేను చట్నీ ఉంటే తినేస్తాను, కానీ ఒత్త ఇడ్లీలో పొడి అంటే కష్టము. ఇక్కడైతే ఇడ్లీ పెట్టేశాను గైస్. ఇంకా ప్యారలల్గా పల్లీలు వేయిస్తున్నాను. పల్లీలు ఇంకా బాగా వేగాలి. ఇంకొంచెం వేగిన తర్వాత తీసి చట్నీ చేసేసాను గైస్. ఇక్కడైతే పోపు పెట్టేసి చట్నీ రెడీ అయిపోయింది. అలాగే కొంచెం కారం ఉందన్నమాట నిన్నటిది, అది కూడా తీసి బయట పెట్టాను. కారం అంటే ఎర్ర కారం కాదు గైస్, టొమాటో కారం అది. ఇంకా ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. ఇవైతే హాట్ బాక్స్లోకి షిఫ్ట్ చేసేస్తాను, వేడిగా ఉంటాయి తినేటప్పటికి. ఇంకా నాన్న స్నానం చేసి దీపం పెడతారు కాబట్టి ఈ లోపల ఇల్లు మొత్తం చిమ్మేయాలి గైస్. ఇక్కడ అదే చిమ్ముతున్నాను. ఇంకా నేను కూడా మొహం కడుక్కునేసి టిఫిన్ తిందామని చెప్పి కూర్చున్నాను. టిఫిన్ తినేసాక కలుస్తాను గైస్. ఆహా, ఏముంది, మస్తుంది గైస్. మనం చేసుకున్నాం కదా, ఇంకా అట్లే చెప్పుకోవాలి. మనది మనకే నచ్చకపోతే ఇంకా పక్కన వాళ్ళకి ఏం నచ్చుతుంది? సో మనమే బాగుందని చెప్పుకోవాలి. బ్రేక్ఫాస్ట్ ఫర్ ద డే గైస్. మేక్ షూర్ మీరు వంట పనులు చేసుకునేటప్పుడు ఎక్కువ గిన్నెలు అస్సలు వాడకండి, ఎందుకంటే దాని పరిణామం ఇది. ఆల్రెడీ మార్నింగ్ కొన్ని తోమాను నైట్వి, అవి క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ షింక్లో అంట్లున్నాయి. ఇప్పుడు రౌండ్ 1 ఇవన్నీ తోమాలన్నమాట. అవి తోమాలంటే ముందు ఉన్నవన్నీ సర్దాలి, ఇవి సర్దాక అవి తోమాలి. ఏం చెప్పావురా అనుకుంటున్నారు కదా, అదే చెప్పాను గైస్. కూడా సర్దేశాను కాబట్టి గైస్ మొత్తానికి రౌండ్ 1 కంప్లీట్ అయ్యింది. ఇవన్నీ షింక్ ఖాళీ అయిన తర్వాత ఇక్కడ ఉన్నాయన్నమాట గైస్. ఇంక ఇప్పుడైతే స్ట్రీట్ డాగ్స్కి కర్డ్ రైస్ ఫిట్ చేయడానికి వెళ్ళాలి. నాకైతే కుక్కలంటే పిచ్చ భయం, కానీ అంతే ఇదిగా ఇష్టం కూడా. నేను ఎక్కువ దగ్గరికి వెళ్ళను, బట్ ఇష్టం గైస్. ఇంకా దానికి అన్నం పెట్టేసి వచ్చి నాన్నకి మజ్జిగ పోసొచ్చాను అనమాట, బటర్ మిల్క్. ఈ ఎండలు ఎక్కువ ఉన్నాయి గైస్, ప్లీజ్ స్టే హైడ్రేటెడ్. రోజు బ్రష్ చేసిన వెంటనే తినే బాదం ఈరోజు టిఫిన్ తినేసిన తర్వాత కూడా తినలేదు. ఇంకా కొంతసేపు చిల్ అవుదాం గైస్. చిల్ అవుతూ ఈ పుదీనాను మొత్తం కట్ చేసేద్దాం, ఎందుకంటే మధ్యాహ్నం లంచ్కి పుదీనా రైస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే అదైతే తొందరగా అయిపోతుంది, అందుకని. పుదీనా అయితే నీట్గా ఒలిచేసాను గైస్. ఇంకా ఇవైతే కొన్ని ఎత్తి పెట్టాను, ఎందుకు గెస్ట్ చేయండి. కొంతసేపు రిలాక్స్ అవుదామని ఏమన్నా సిరీస్ చూద్దాం అనుకున్నాను. అసలు ఈ ప్రైమ్లో ఏం మంచివి కనిపించలేదు గైస్ నాకు. ఇంకా వెతుకుతూనే ఉన్నాను, ఏదైనా మంచిది ఒకటైనా కనిపిస్తుందని. ఏది కనిపించలేదు గైస్. మీరు రీసెంట్గా ఏమన్నా మంచివి చూస్తే కమెంట్స్లో కమెంట్ చేయండి, ఏవి బాగున్నాయి అనేసి. గైస్ ఏమన్నా సిరీస్ చూద్దాం అనుకున్నాను, కానీ టీవీ ఆన్ చేసేసి ఫోన్లో యూట్యూబ్ చూసుకుంటామని నేను. ఇంక ఇప్పుడు టైం 10:15 అయిపోయింది. పోయి పుదీనా రైస్ చేద్దాం అనుకున్నాను కాబట్టి దానికి ప్రిపరేషన్స్ చేద్దాం. అంటే మసాలా వేసి పెట్టేసుకుంటే ఒకవేళ కరెంటు పోయినా కానీ మనం వంట చేసుకోవచ్చు. ఈ లోపల మా పాలబ్బాయి వచ్చి ఆంటీ పాలు అన్నాడు గైస్. ఆంటీ అంటే నేను కాదు గైస్, మా అమ్మ. తీరిగ్గా 10 గంటలకు తెచ్చిస్తాడు గైస్. ఇంకా టొమాటాలు, ఎర్రగడ్డలు, అల్లం ఇలా నానబెడితే కొంచెం కారు తగ్గుతాయని చెప్పి ఎర్రగడ్డలు అలా నానబెట్టాను. అవన్నీ కట్ చేసేసుకున్నాను పుదీనా రైస్కి.
ఇంకా తొందరగా చేసేసుకోవాలి. మా అమ్మ ఒక డిస్క్లైమర్ ఇచ్చేళ్ళింది గైస్, గ్యాస్ ఏ నిమిషంలోనే అయిపోద్ది, నానున్నప్పుడే వంట చేసుకో అని చెప్పెళ్ళింది. అంత పొద్దున్నే చేస్తే వేడిగా తినలేం కదా గైస్ పొద్దున్న రైస్, అందుకనే నేను లేట్గా స్టార్ట్ చేశాను. ఇప్పుడు గ్యాస్ అయిపోతే ఏం చేస్తామంటారా? ఏముంది గైస్, రైస్ కుక్కర్ ఉంది కదా, అదే సెకండ్ ఆప్షన్, అందుకే పుదీనా రైస్ చేస్తున్నాను. గైస్ పుదీనా పలావ్కి కుక్కర్ పెట్టేశాను. ఇంకా అంట్లు వెయిట్ చేస్తున్నాయి రా 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 అని. ఇంకా ఇంకో రౌండ్ అంట్లు తోమాలి. పొద్దున ఒక రౌండ్ చూపించాను కదా మీకు, ఇప్పుడు దానికి డబల్ పడ్డాయి. పొద్దున్న తోమినవన్నీ సర్ది మళ్ళీ ఇప్పుడు తోమాలన్నమాట. అది గైస్ విషయం. టైం ఏమో 12:15 అయింది. మా అమ్మకి నేను చూసుకుంటాలేమా, నువ్వు వెనస్డే రా అని చెప్పాను గైస్. ఎందుకంటే తను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు. యాక్చువల్గా ఒక పని మీద వెళ్ళింది, అది అయిపోయాక అంత దూరం వెళ్తున్నావు కాబట్టి ఒక రోజు ఉండేసి రా అని చెప్పాను. మామూలుగా ఇన్ని డేస్ ఇప్పటి వరకు, మేము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడికైనా వెళ్ళినా పొద్దున్న వెళ్ళేసి ఈవినింగ్ వచ్చేసేది. అంటే ఆడపిల్లల్ని ఒక్కటే వదలకూడదు అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఈ మధ్య కొంచెం పెద్ద అయ్యాక ఈ మధ్య వెళ్తుందనమాట. అంటే 1 డే అలా 2 డేస్ అలా వదిలేసి. నేను ఒక్కటే ఏం లేను గైస్, మా నాన్న ఉన్నారు, మా నాన్నమ్మ ఉంది. పొద్దున్న తోమినవి ఇవి రౌండ్ 2, ఇప్పుడు మళ్ళీ తోమాల్సింది. పర్ఫెక్ట్గా కుదిరింది గైస్ ఈరోజు పుదీనా రైస్. ఇంకా కుమ్మేయడమే ఆలస్యం చేయకుండా. ఫైనల్లీ రౌండ్ 2 గిన్నెలు కూడా తోమేశాను. మీరు ఏమంటారు గైస్, అంట్లు అంటారా, గిన్నెలు అంటారా, బొచ్చులు అంటారా, ఏదో ఒకట్లేండి గైస్. ఫైనల్లీ తోమేశాను. ఇంకా లంచ్ చేయడమే. అబ్బా ఎంతో సూపర్ టేస్ట్ ఉంది గైస్. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు మళ్ళీ చేసుకొని తినాలని ఉంది. గైస్ భోజనం చేశారా అందరూ? నేనైతే ఇప్పుడే ఫుల్గా తినేసి వచ్చాను. ఇంకా కొంచెం ఎడిట్ చేసేది ఉంది వీడియోని. ఎడిట్ చేసి కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత పడుకుంటాను. ఇంకా ఈవినింగ్ కలుసుకుందాం గాయస్. అసలు పడుకోలేదు, కరెక్ట్గా మంచి నిద్రలో ఉన్నాను. మా అమ్మ ఫోన్ చేసింది. తర్వాత కొంచెంసేపు అయ్యాక మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. ఇంకెక్కడ నిద్రపోయేది, నిద్ర అంతా డిస్టర్బ్ అయిపోయింది గైస్. సగం నిద్రలో లేయడం వల్ల ఫుల్ తలకాయ నొప్పిగా ఉంది. ఇంకైతే వెళ్ళి టీ పెట్టుకోవాలి. ఆ వీడియో షెడ్యూల్ చేశాను, మేబీ ఆన్ మండే రిలీజ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి గైస్. ఒక పక్క టీ అండ్ ఇంకో పక్క పాలు. పొద్దున బరిపాలు వచ్చాయి కదా, అది ఇవి పెరుగుకి గాయస్. ఇంకా ప్యాకెట్ పాలు వచ్చేసి మామూలు టీకి వాడుతుంది అనమాట అమ్మ. ఇవైతే మా నాన్నమ్మకి గాయస్ ఇచ్చేసొద్దాం, తర్వాత వచ్చి మనం తాగుదాం. ఇవి నేనైతే ఎంత అడిక్ట్ అయిపోయారండి టీకి, మానేయాలనుకున్నా మానేయలేకపోతున్నా. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఇంకా మొత్తం డే ఫుల్ తీయలేకపోయాను, ఎందుకంటే ఒక పక్క పని చేస్తూ వ్లాగ్ తీయాలంటే చాలా కష్టము. సో అక్కడితో ఆపేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీలాస్య.